హలో ఫ్రెండ్స్, నేను మీ పర్వేజ్. అదే అండి దోస్తానా వ్లాగ్స్. ఈడేంటి ఎప్పుడు ఉరుతుండేవాడు, ఇప్పుడేంది సైలెంట్గా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. చెప్తా, పూర్తి వీడియో చూడండి. ఇవాళ మార్నింగ్ లేవంగానే యూట్యూబ్ ఆన్ చేసుకొని ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారని చూసుకున్నా. సో చూస్తే ఎంత ఉన్నారో అంతే ఉన్నారు. సో ఇలా ఎందుకు అవుతుంది అనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేసా. నాకు తెలిసింది ఏంటంటే కంటెంట్ బాగున్నా, వీడియో క్వాలిటీ బాగున్నా, ఆడియో క్వాలిటీ ఒకటి మంచిగా ఉండాలని చెప్పి చెట్టు కింద అయితే కూర్చున్నా. సో పైకి చూసి దేవుడా నాకు బెస్ట్ మైక్ ఇవి దేవుడా అని చెప్పి కోరుకున్నా. చెప్పిన వెంటనే దేవుడైతే నా కోరిక నెరవేర్చాడు. సో నాకైతే ఒక మైక్ అయితే ఇచ్చాడు. సో ఎగురుకుంటూ దుంకుకుంటూ అయితే నేను మైక్ తీసుకొని వెళ్ళా. సో ఇది నేను ఎలా యూజ్ చేయాలి ఏంది అనేది అయితే నాకు తెలియదు కాబట్టి సో దీని అన్బాక్సింగ్ వీడియో అయితే మీకోసం తీసుకొని అయితే వస్తున్నా. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దోస్తానా వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే తమిళలో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, అన్బాక్సింగ్. ఒక వ్లాగర్, ఒక యూట్యూబర్కి కావాల్సింది ఏంటి? బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ కంటెంట్. ఈ రెండు అయితే ఉన్నాయి, కానీ మూడోది మైక్. అందుకే మైక్ అయితే ఆర్డర్ చేశాను. సో ఈ మైక్ని అయితే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమనుర్రి. చలో అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వెదర్ మొత్తం చూసి మీరు ఎక్కడ ఉన్నాడు వీడు, అడవిలోకి పోయి అన్బాక్సింగ్ చేస్తున్నా అని అనుకోవచ్చు. కానీ ఈరోజు వెదర్ బాగుంది కాబట్టి ఇక్కడికి వచ్చి అయితే చేస్తున్నా. చుట్టుపక్కల చూడొచ్చు మీరు. సో చూస్తారు కదా, ఈ వీడియో రికార్డ్ అవుతుంది నా ఫోన్లో, నా మొబైల్ ఫోన్లో రికార్డ్ అవుతుంది, ఐఫోన్లో. సో ఈ ఆడియో క్వాలిటీ కూడా ఐఫోన్దే. సో ఇప్పుడు ఈ ఆడియో క్వాలిటీని ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దామని అయితే ఈ మైక్ని అయితే కొనడం జరిగింది. వీడియో మొత్తం చూడుర్రి, ఎక్కడ స్కిప్ చేయకుర్రి. సో దీన్ని అయితే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో ఇదైతే అమెజాన్ నుంచి అయితే బుక్ చేయడం జరిగింది. సో ఇది ఎంత కొట్టేది ఏంది అనేది వీడియో లాస్ట్లో చెప్తాం మీకు. సో ఫస్ట్ అయితే దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ టైం ఇట్లా అడవిలోకి వచ్చి అన్బాక్సింగ్ చేసుడు. చూడొచ్చు, ఇదే మైకు. చూడొచ్చు, ఇదే అన్బాక్సింగ్. ఇది అయిపోయింది. సో ఇలా ఫీచర్స్ అయితే మీకు చెప్తాను. టైప్ సి సపోర్ట్ చేస్తుంది ఇలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. సెకండ్ అండి 50mm వైర్లెస్ ఉంటుంది. వైర్లెస్ అంటే ఏం కాదు, ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ ఒక 5 మీటర్స్ ఉన్నాడు. 50 మీటర్స్ దూరంలోకి వెళ్ళినా కూడా ఈ మైక్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో అక్కడ నుంచి దూరం నుంచి వీడియో రికార్డ్ చేసినా మనకైతే ఈజీగా మనం ఇక్కడ మైక్ అనేది తగిలించేది ఈజీగా, ఆడియో క్వాలిటీ అనేది మంచిగా వస్తుంది. సో ఇలా బ్యాటరీ బ్యాకప్ అనేది అప్ టు 9 అవర్స్ ఇచ్చిండు. సో అప్ టు 9 అవర్స్ ఇచ్చిందంటే ఈజీగా మీకు 7 అవర్స్ ఈజీగా వచ్చేస్తుంది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. చెప్తే కూడా మీకు బోర్ అనిపిస్తుంది. సో ఇప్పుడు రికార్డ్ అవుతుంది నా ఫోన్లో. సో వాయిస్ కూడా నా ఫోన్లోదే. సో ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేద్దాం. ఇది మన మొబైల్కి అయితే పెట్టి ఇదైతే నాకు ఎట్లా పనిచేస్తుంది ఏంది అనేది అయితే ఒక్కసారి టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు చూస్తురుగా, ఫోన్ అయితే ఎక్స్చేంజ్ అయిపోయింది. సో ఇది నా ఫోను. సో ఇప్పుడు రికార్డ్ అవుతుంది మా ఫ్రెండ్ దాంట్లో 24 అల్ట్రా. సో ఇప్పుడు మనం దీనికి ఎలా అయితే యాడ్ చేయడానికి అయితే చూపెడుతున్నా. ఒకసారి దగ్గరికి రాబు. సో ఏం లేదు, సో ఇది ఉంది కదా. సో దీన్ని అయితే ఇప్పుడు మన టైప్ సికి అయితే ఉంది కదా, ఛార్జింగ్ పెట్టే దానికైతే మనం దీన్ని యాడ్ చేసేయాలి. సింపుల్ ఇంతే. దీన్ని అయితే పక్కెట్టేసేయాలి. సో మన మైక్ అయితే ఉంది కదా, సో దీన్ని అయితే ఇక్కడ పవర్ ఆన్ అనే స్విచ్ ఉంది కదా, దీన్ని అయితే మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఇక్కడ లైట్ అనేది వెలుగుతుంది. సో ఈ బ్లూ లైట్ ఉంది కదా, ఈ బ్లూ లైట్ ఏంటంటే మనకు ఆన్ అయినట్టు. సో మనకు దీంట్లో గ్రీన్ లైట్ అనేది రావాలి. సో పవర్ ఆన్ బటన్, బ్లూ బటన్, పవర్ ఆన్ బటన్, బ్లూ బటన్, పవర్ ఆన్ బటన్, బ్లూ బటన్, ఇట్లా 2-3 సార్లు టైప్ చేసినప్పుడు మీకు గ్రీన్ లైట్ అయితే షో అవుతుంది. గ్రీన్ లైట్ అనేది షో అయినప్పుడు మీకు ఇది ఆడియో అనేది రికార్డ్ అవ్వడం స్టార్ట్. ఇక మీరు ఆడియో రికార్డ్ చేయొచ్చు అనేది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు వినబోయేది దీంట్లో వాయిస్ అన్నట్టు. సో స్విచ్. సో చూస్తారు కదా, ఇదే ఈ వాయిస్ క్వాలిటీ. సో ఇట్లా హోల్డ్ చేసుకుంటే చాలు, మన పని మనం చేసుకోవచ్చు. ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందనేది ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేసి నాకు చెప్పుర్రి. సో దీని ప్రైస్ వచ్చేసి 2499 రూపాయలు, అంటే అరౌండ్ 2500 రూపాయలు. సో నాకైతే వర్త్ అనిపించింది. ఎందుకంటే చాలా మైకులు ఉన్నాయి, 1000 నుంచి 1500, 2000 చాలా మైకులు ఉన్నాయి. కానీ అవి ఏంటంటే వైరు ఇబ్బంది, ఎక్కడికి వెళ్ళినా సరే వైర్ ఉందంటే ఇబ్బంది అది. సో అందుకోసమే నేను ఈ వైర్లెస్ అనేది తీసుకున్నా. సో ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే 10 మీటర్స్ ఉన్నాడు. సో ఇలా చెప్పినట్టు 50 మీటర్స్ పనిచేస్తా లేదా అనేది చూద్దాం. సో ఒక్కసారి బ్యాక్ వెళ్ళు,
బ్యాక్ వెళ్తున్నాడు. సో చూడొచ్చు బ్యాక్ సైడ్ వస్తుందా వాయిస్? ఓకేనా? దేర్ సీసీ. ఇంకొంచెం బ్యాక్ వెళ్ళి బ్రో. సో ఆడియో క్వాలిటీ ఎట్లుందనేది మీరు చూసిరు కదా. ఎంత దూరం వెళ్ళినా సరే ఆడియో క్వాలిటీ అయితే చాలా అద్భుతంగా వస్తుంది. ఇది మీకు కావాలంటే నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, కావాలంటే వెళ్ళి కొనుక్కోవచ్చు. ఈ ఛానల్ అయితే అన్బాక్సింగ్ వీడియోలు అయితే ఏముండదు. సో మనం వ్లాగింగ్ ఛానల్, మనది మోటో వ్లాగింగ్ కాబట్టి మోటో వ్లాగింగ్కి ఏమేం కావాలనే వస్తువులు మాత్రమే ఇందులో ఈ ఛానల్లో అన్బాక్సింగ్ వీడియోలు ఉంటాయి. సో మిగతా అన్బాక్సింగ్ వీడియోలు ఏముంటాయి, నాకు టెక్ గురించి అసలు నాకు తెలియదు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. తెలిసిన కాడికైతే కొంచెంగా చెప్తా అంతే. సో ఇప్పుడు ఇంత సైలెంట్ ఉంది కాబట్టి మీకు వాయిస్ ఇంత క్వాలిటీగా వినబడుతుందని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ టెస్ట్ చేసినట్టే బయట కూడా మనం వెళ్ళి టెస్ట్ చేద్దాం, రన్నింగ్లో కానీ. సో గాలి సప్పుడు వస్తుందా లేదా, మినిమం 70 స్పీడ్ 80 స్పీడ్లో అయినా సరే సప్పుడు ఎట్లా వస్తుంది అనేది మీకే అర్థమవ్వచ్చు. నాకు తెలిసి ఎక్కువ విండ్ సప్పుడు అయితే రాకపోవచ్చు. సో చూసిరు కదా ఫ్రెండ్స్, ఇంత స్పీడ్లో అయితే వెళ్తున్నా నేను. సో మాట్లాడడం ఆపితే తప్ప మీకు గాలి సప్పుడు అనేది ఎక్కడ ఏర్పడదు. సో మీరు మాట్లాడడం ఆపితే మీకు గాలి సప్పుడు అనేది ఏర్పడుతుంది. సో మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, ఓన్లీ వాయిస్ క్వాలిటీ అయితే వినబడుతుంది. సో ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఓకే.